హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ అండి. ఈరోజు అయితే కనుక మనం చూడబోతున్నాం డైలీ యూజ్లో మనకి పనికొచ్చేటువంటి కొన్ని ప్రోడక్ట్స్ని మీషో నుంచి తెప్పించాను. చాలా రీజనబుల్ ప్రైజెస్లో ఉన్నాయండి. కొన్ని అయితే కనుక ఐడియాస్ని కూడా చెప్తూ నేను మీకు ఈ ప్రోడక్ట్స్ని చూపెడతాను. డెఫినెట్గా మీకు నచ్చితే ఇందులోంచి మీకు ఏది కనెక్ట్ అయినా మీరు హ్యాపీగా అయితే కనుక పర్చేస్ చేసుకునే విధంగా అయితే కనుక ఒక ఐ థింక్ ఇట్స్ 11 or 12 ప్రోడక్ట్స్ అయితే కనుక ఉండబోతున్నాయి. సో 1 by 1 అయితే కనుక డీటెయిలింగ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇవి దేనికి నేను కొనుక్కున్నాను అనేది అయితే కనుక మేబీ ఇందులోండి ఎవరికో ఒకరికి ఖచ్చితంగా 1 or 2 అయితే కనుక యూజ్ అవుతాయి కాబట్టి ఈ వీడియో షేర్ చేస్తున్నాను. అన్నిటి లింక్స్ అయితే డిస్క్రిప్షన్లో చాలా క్లియర్గా అయితే కనుక ఇచ్చేసానండి. ఒకసారి నచ్చింది అనుకుంటే చెక్అవుట్ చేయండి. అండ్ ఈరోజు అయితే కనుక నేను వేసుకున్నటువంటి ఈ మంచి మస్టర్డ్ ఎల్లో ఇంతకుముందు మనం డ్రెస్సెస్ వీడియో చేశాం కదా మీషోలో, అక్కడ నుంచి నేను పర్చేస్ చేసిందేనండి. అండ్ ఈరోజు నేను వేసుకున్నటువంటి బ్యూటిఫుల్ లైట్ వెయిట్ బిగ్ సైజ్ జుమ్కి సచ్ ఏ నైస్ క్వాలిటీ అండి. దీని లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో పెడతాను. అలాగే దీని మీద ఫుల్ వీడియో కూడా ఇచ్చాము. ఆ వీడియోని చెక్ చేస్తే కనుక మీకు ఖచ్చితంగా అందులోంచి కూడా మీకు దొరుకుతుంది. అండ్ అందులో కూడా బ్యూటిఫుల్ జ్యువెలరీ కలెక్షన్ అయితే కనుక షేర్ చేశాను అనమాట. ఆ వీడియో లింక్ కూడా కింద నేను డిస్క్రిప్షన్లో పెడతాను, ఒక్కసారి చెక్ చేయండి. బట్ బుట్టలు మాత్రం నచ్చితే అస్సలు వదులుకోవద్దండి, క్వాలిటీ హై లెవెల్ అంతే. ఇంకా సో వీటి గురించి మాట్లాడుకున్నట్లయితే కనుక ఈ ప్రోడక్ట్స్ ఎట్లా యూజ్ అవుతాయంటేనండి మనకి డైలీ లైఫ్ స్టైల్లో అయితే కనుక చాలా బాగా, ఎలా అంటే ఫస్ట్ సపోజ్ ఇది ఉందండి, లైక్ దీన్ని రోలర్ అంటాం మేమైతే కనుక, ఇంట్లో మసాజర్ కూడా అని చెప్తాము. సో ఏంటంటే ఈ బాల్స్ ఏవైతే ఉన్నాయోనండి ఇవేంటంటే మనకి 2 సైడ్ కూడా తిరుగుతుంటాయి. ఎక్కడైతే మనకి పెయిన్ వస్తుందో లేదంటే కనుక ఎక్కడైనా ఒక దెబ్బ తగిలి ఇట్లా క్లాట్ లాగా అయిందో అలాంటప్పుడు దీన్ని ఇలా మనం ఏంటంటే లైక్ మూవ్ చేయడం వల్ల అక్కడ బ్లడ్ సర్క్యులేషన్ జరుగుతూ ఉంటుంది. అండ్ మనకి ఎక్కడైతే నొప్పి పుడుతుందో లోపల, ఇప్పుడు ఎట్లా అంటే మెట్లు ఎక్కుతామండి, ఎక్కడైనా కాళ్ళు పిక్కలు నొప్పి అంటాము, లేకపోతే ఏదైనా జిమ్ చేస్తున్నప్పుడు ఎక్కడైనా నడుము దగ్గర పట్టేసింది, షోల్డర్ పట్టేసింది, అలాంటప్పుడు ఈ మసాజర్తోనండి ఒక బెనిఫిట్ ఏంటంటే కనుక ప్లేస్ని మనకి బ్లడ్ సర్క్యులేషన్ చేసి పెయిన్ రిలీఫ్ ఖచ్చితంగా చేస్తుందండి. ట్రస్ట్ మీ, హైలీ రికమెండబుల్. లింక్ డిస్క్రిప్షన్లో పెడతాను. సాలిడ్ పీస్ దగ్గరగా దీన్ని అయితే మాత్రం నేను 3 to 4 years పైనుండే వాడుతున్నాను. కాకపోతే ఈ రోజు ఈ ప్రోడక్ట్లలో ఉంది కాబట్టి, ఒక సందర్భం టైం వచ్చింది కాబట్టి ఇది మీకు షేర్ చేస్తున్నానండి. నాకు ఇది పర్సనల్గా కూడా చాలా ఇష్టం అనమాట. సో ఎక్కడైనా బ్లడ్ క్లాట్ ఎనీ ప్లేస్లో ఉండేవండి, కొంచెం ఇట్లా మనం మసాజ్ చేస్తే రిలీఫ్ ఉంటుంది, బ్లడ్ సర్క్యులేషన్ మూవ్ అయ్యి ఖచ్చితంగా నెక్స్ట్ డేకి దాని రిజల్ట్ కూడా మీకు కనపడుతుందండి. నచ్చితే మాత్రం ఖచ్చితంగా తీసుకోండి. నచ్చితే కాదు, యాక్చువల్గా ఈ ప్రోడక్ట్ బెనిఫిట్ ఇది హ్యాపీగా తీసుకోవచ్చు మీరు. నెక్స్ట్ అయితే కనుక సెకండ్ ప్రోడక్ట్ ఒకటి షేర్ చేస్తానండి. ఇదేంటంటే మనకి వుడెన్ మామూలుగా ఫుట్వేర్కి సంబంధించిన దాంట్లోనే వుడ్కితో అయితే కనుక మనకి ఇవి తయారు చేశారు. మీకు క్లోజప్ లుక్ ఇస్తున్నాను, ఒక్కసారి చూడండి. ఇక్కడ మీకు ఒక చిన్న ముళ్ళు లాగా కనపడుతున్నాయా అండి. ఇవి హ్యాండ్ మేడ్ పైన అయితే తయారయ్యాయి. సైడ్లో మనకి గ్రిప్ కోసం అయితే కనుక ఇట్లాగా బెల్ట్ స్టైల్లో ఇలా ఉంటుందండి. మామూలుగా మనకి అయితే కాలు ఎక్కేస్తుంది, ప్రాబ్లం ఏం లేదు. నేను మీకు ఓపెన్ చేసి చూపెడుతున్నాను అంతే. బట్ ఈజీగా మనం లెగ్స్ అనేది పెట్టేసుకోవచ్చు. ఎందుకు కొనుక్కున్నానో నేను మీకు ఇప్పుడు దీని రీజన్ చెప్తా. సమ్ టైమ్స్ ఎందుకో నా కాళ్ళల్లో కొంచెం చురుకులల్లే వస్తాయండి. నాకు ఒక్కొక్కసారి బాగా అనిపిస్తాయి, అసలు నిద్ర పట్టదనమాట, స్పెషల్గా నాకు నైట్ టైమ్స్లలో వాటిలలో. సో అప్పుడు ఏంటంటే నేను డాక్టర్ దగ్గరికి వెళ్తాను. ఆయన ఏదో చెప్తారు, నీకు ఐరన్ ప్రాబ్లంతో వస్తుంది, లేకపోతే విటమిన్స్ ప్రాబ్లం వల్ల వస్తుంది, బాగా తినండి, హిమోగ్లోబిన్ లేదు, ఈ కంప్లైంట్స్తో నేను చాలా విసిగిపోయినా. బట్ నాకు పెయిన్ వచ్చినప్పుడు అసలు ఏం చేయాలో అర్థం కాదు. వేడి నీళ్ళలో నానబెట్టినా కానీ ఆ కాసేపే, తీసిన తర్వాత మళ్ళీ మొదలే. సో కొంచెం వీటితో నడిస్తే కొంచెం ఆ సురుకులల్లే పోట్లల్లే వస్తుంటాయి కదా అండి కాళ్ళల్లో, కొంచెం బ్లడ్ సర్క్యులేషన్ లాగా అవుతుందేమో అనేసి ఆస్తో దీన్ని కొన్నాను. చూడాలి ఇది ముందు ఎలా నాకు యూజ్ అవుతుంది అనేసి. ఇవి ఇట్లా ఉన్నాయి కదా, ఇట్లా మనం నడిచినప్పుడు ఏంటంటే కొంచెం గుచ్చుకున్నట్టు ప్రెజర్ ఇస్తాయి కదా. ఎంతసేపు అని మన ఇంట్లో వాళ్ళు నొక్కుతారు, ఎంతసేపు అని మనం ఇలాంటి దాంతో రుద్దుకుంటాం చెప్పండి. కొంచెం సేపు నడిస్తేనన్నా నాకు కొంచెం రిలీఫ్ దొరుకుతుందనే ఆశతో ఇది కొన్నాను. అలాంటి ప్రాబ్లం మేబీ చాలా మందికి ఉంటుంది కాబట్టి దీన్ని షేర్ చేశాను. ఎలా ఉంటుంది అనే రివ్యూ కూడా అప్కమింగ్ వీడియోలో ఎప్పుడైనా కానీ తప్పకుండా చెప్తానండి. సో ఇదైతే కనుక వుడ్ పైన వచ్చినటువంటి ఒక మసాజర్ లానే అనుకోవచ్చు యాక్చువల్గా. ఇది కూడా ఓకే, ఇది ఒకటి తీసుకున్నానండి. ఇది కూడా నా పర్సనల్ యూజ్ కోసమే తీసుకున్నాను. బ్యాక్ సైడ్ అయితే కనుక ఇట్లా మనకి గ్రిప్ అయితే జారిపోకుండా చక్కగా వచ్చింది. కానీ ఇది మామూలు అప్పుడు వేసుకోలేము, గుచ్చుకుంటాయి. కానీ ఎప్పుడైతే మనకి సురుకులుగా ఫీల్ అవుతున్నామో ఆ టైంలో మాత్రం చాలా హాయిగా ఉంటాయండి. సో ఇదైతే కనుక మనకి సెకండ్ ప్రోడక్ట్. నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసండి, ఇది ఎందుకు తీసుకున్నానో చెప్తాను. మనం ఊడుస్తాం కదా అండి,
చీపుర్లు రకరకాలవి వాడుతూ ఉంటాం ఇంట్లో, బయట ఇల్లు తుడిచేటప్పుడు వైపర్స్, మాప్ అలా వాడినప్పుడు ఆ స్టిక్స్ ఎక్కడ అంటే అక్కడ పెట్టేయకుండా ఏంటంటే ఒక దగ్గర కనెక్ట్ చేయడానికి ఆల్రెడీ నేను యూజ్ చేస్తున్న ఒక ప్రోడక్ట్ నేను మీకు ఇంతకుముందు కూడా చూపించాను. ఇట్లా ప్రెస్ చేస్తే రోల్లోకి వెళ్ళిపోతుంది, నీట్గా ఉంటుంది. అయితే నాకు అంతవరకు అది సరిపోయింది. కానీ ఎప్పుడైనా కొత్తగా ఏదైనా ఒక ప్రోడక్ట్ తీసుకుంటే కనుక లైక్ స్పెషల్గానండి అది బయట సైడ్ ఉంటుంది కాబట్టి వర్షం వచ్చినప్పుడు నేను అక్కడ నా ఇల్లు ఊడ్చే చీపుర్ని పెట్టలేకపోతున్నాను. సో కార్నర్లో ఎక్కడన్నా లోపల సైడే పెట్టాల్సి వస్తుంది. అలాంటప్పుడు ఏంటంటే లోపల సైడ్ అంటే అవుట్ సైడ్లోనే లోపల సైడ్. కానీ ఎప్పుడైనా గట్టిగా గాలేసింది అనుకోండి కింద పడిపోతుంది. కింద పడిపోయి ఎందుకంటే ఒక కార్నర్లో ఉంటుంది కదా, కింద పడిపోయినప్పుడు ఏ వర్షం పడింది అనుకోండి, స్పెషల్గా నాకు ఈ రైనీ సీజన్లో చాలా టైమ్స్ ఈ ప్రాబ్లం వస్తుంది, తడిచిపోతుంది. సో ఓకే 2-3 ఉంటున్నాయి కాబట్టి మేనేజ్ అవుతుంది. బట్ రెగ్యులర్గా వాడేది మనకి హ్యాండీ ఉంటుంది కదా. అలాంటప్పుడు మా ఫ్రెండ్స్ సజెస్ట్ చేశారు, యాక్చువల్గా ఇది చాలా బాగుంటుంది ఒకసారి చూడు అనేసి. ఇది నేను ఓపెన్ చేస్తానండి ఎలా ఉంటుంది అంటే కనుక మీకు. ఇది కూడా నా పర్సనల్ యూజ్ కోసమే తీసుకున్నాను. సో కాబట్టి నేను మీకు ఇట్లాగా యూజ్ ఎట్లా అనేసి అయితే కనుక చూపెడతాను. అండ్ ఇది ఇట్లా ప్యాక్ అయ్యి వచ్చింది కదా అండి. అండ్ ఆల్రెడీ మా ఫ్రెండ్స్ కూడా యూజ్ చేస్తున్నారండి, అందుకే వాళ్ళు రికమెండ్ చేశారు కాబట్టి దీన్ని నేను ట్రస్ట్తోని కొనుక్కున్నాను. బ్యాక్ సైడ్ అయితే కనుక దీనికి ఇట్లాగా ఒక స్టిక్కర్స్ టైప్లో వస్తాయండి. ఇవి ప్యాక్ అయితే ఓపెన్ అయిన తర్వాత ఇట్లా వస్తాయండి. ఇక్కడ మనకి రిమూవ్ చేయడానికి ఒక లాంటి స్టిక్కర్ ఉంటుంది. అది తీసేసిన తర్వాత అండి ఒక నీట్గా ఉన్న వాల్ ఏదైతే ఉంటుందో నార్మల్ గోడలకు కూడా అతుక్కుంటుంది అనమాట. దానికి మనం దీన్ని ఇట్లాగా స్టిక్ చేసేస్తాం. ఓకే, కనబడుతుందని అనుకుంటున్నాను. సో దీనికి మనం చీపురు పెట్టుకోవచ్చు. ఇలా స్ప్రింగ్ టైప్లో ఉందండి, ఈజీగా ఎక్కుతుంటుంది అనమాట. సో ఇదైతే కనుక నాకు బాగానే అనిపించింది. ఎగ్జాంపుల్ కింద చూసినట్లయితే కనుక ఇట్లా మనం మాప్ లాంటిది ఏదైనా పెట్టుకున్న, వైపర్ లాంటిది పెట్టుకున్నా కూడా ఇట్లా స్టిక్ అయిపోతుంది అనమాట, ఇలా వచ్చేస్తుంది. సో దీన్ని నేను అవుట్ సైడ్ కోసం తీసుకున్నాను. ప్యాక్ ఆఫ్ 2 వచ్చిందండి. సో మనకైతే కనుక నాకు ఇది ఎందుకో కన్వీనెంట్గానే ఉంటుంది అనే కాన్ఫిడెంట్తోనే నేను తీసుకున్నాను. యాక్చువల్గా ఇది మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో కూడా చూశాను. సో నాకు ఇది ట్రస్ట్ అనిపించింది. సో ఈ సందర్భం వచ్చింది, మనకి మీషోలో మెగా సేల్ నడుస్తుంది కదా అండి. సో దానిలో అయితే కనుక మంచి ఆఫర్లో దొరుకుతుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయొచ్చు. ఇది సింగిల్, డబల్, ట్రిబుల్ ఎలా అయినా సరే మీరైతే కనుక ఆర్డర్ ప్లేస్ చేసుకుని మీకు కావాల్సిన కన్వీనెంట్ ప్లేస్లో అయితే కనుక వాటిని పెట్టుకోవచ్చు అనమాట. ఇది మన థర్డ్ ప్రోడక్ట్ అయిపోయింది కదా అండి. నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చి అయితే కనుక మనం చూస్తున్నాము. ఇది మీ అందరికీ గోష్ ఐడియా ఉంటుందండి. ఇది మనకి ప్యాక్ ఆఫ్ సెట్గా అయితే కనుక ఇట్లా వస్తుంది అనమాట. సో 40+ వెళ్తున్నా కానీ 35+ వెళ్తున్నప్పుడు స్కిన్ మెల్లగా ఏమవుతుందంటే కొంచెం మనకి ముడతల్లాగా వస్తూ ఉంటాయి కదా. నైట్ టైం స్పెషల్గానండి మనం ఏదైనా సిరమ్స్ లాంటివి, క్రీమ్స్ లాంటివి పెట్టుకున్నప్పుడు ఏంటంటే వీటితో మసాజ్ చేయటం వల్ల కొంచెం బ్లడ్ సర్క్యులేషన్ అనేది చాలా బాగా అవుతుంది. సో దానివల్ల ఏంటంటే తొందరగా ముడతలు అవి రాకోకుండా ఉండడానికి మనం స్కిన్ని కాపాడుకునే విధంగా ఉంటుంది. మెయిన్ బ్లడ్ సర్క్యులేషన్ వెరీ ఇంపార్టెంట్ కాబట్టి ఇది దీనికి. అండ్ ఇదైతే కనుక లైట్ ఐస్కి మెల్లగా ఇట్లా చేసుకోవడానికి, కంటి కింద వీటికైతే కనుక ఇది బాగుంటుంది. అండ్ ఇదైతే కనుక పైన ఇట్లా నుదురికి వాటికండి. ఇదైతే కనుక సేమ్ అంతే, మంచి సిరమ్స్ లాంటివి, క్రీమ్స్ లాంటివి పెట్టుకున్నప్పుడు కూడా చక్కగా మనం ఇట్లాగా మసాజ్ లాగా అయితే కనుక చేసుకోవచ్చు అనమాట. మీకు 1 or 2 times చేస్తే తెలుస్తుంది, లేకపోతే యూట్యూబ్లో కూడా మెనీ వీడియోస్ దీంట్లో ఇది ఎలా యూజ్ అనేది కూడా తెలుస్తుందండి. దానిలో కూడా చాలా యూట్యూబర్స్ వీటి గురించి టిప్స్ అండ్ ట్రిక్స్ అంతా కూడా చెప్తూ ఉంటారు కాబట్టి లైక్ మీకు ఎలా అయితే వెళ్తుందో దాన్ని బట్టి అయితే కనుక చక్కగా మీరు మీ షేప్ వైజ్గా అయితే కనుక దీంతో మసాజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చి అయితే కనుక హెయిర్కి సంబంధించండి నేను ఒక 2 తెప్పించాను. ఎప్పుడైతే కొంచెం హెడేక్గా ఉందో, మసాజర్గా లాగా కొంచెం రిలాక్సేషన్ కావాలనుకున్నప్పుడు, హెడేక్గా మెయిన్గా అయితే కనుక హెడేక్గా ఆయిల్ అది పెట్టుకున్నప్పుడు కొంచెం జెంట్లీగా మనం ఇది చేసుకోవాలనుకున్నప్పుడు అయితే కనుక ఇవి చాలా బాగుంటాయండి. ఇప్పుడు నేను చేసి చూపిద్దామంటే హెయిర్ కొంచెం గజిబిజి అవుతుందని ఆలోచిస్తున్నా. సో మనకి ఏంటంటే ఇలా మనం చేసినప్పుడు హెయిర్కి, హెడ్కి హాయిగా ఉంటుంది. సో తప్పకుండా అయితే కనుక వీటిని ట్రై చేయొచ్చు మీరు. ఇది కూడా ఒక టైప్ ఆఫ్ మసాజర్స్ లానే. ఇవి నేను 2 తీసుకున్నాను. స్పెషల్గా ఆయిల్ అది పెట్టుకున్నప్పుడు అండి చాలా బాగా అనిపిస్తాయి. ఇవేంటంటే ఇక్కడ మీకు స్టీల్ టైప్ ఆఫ్ బాల్స్ లా కనబడుతున్నాయి చూడండి. చిక్కు పడకుండా మీకైతే కనుక కన్వీనెంట్గా కూర్చుంటాయండి. మీకైతే కనుక చాలా బాగా హెల్ప్ అవుతాయి. దీన్ని కొంచెం పుష్ చేశారంటే కనుక ఇట్లా మీకు వెళ్తూ ఉంటుంది, మంచి రిలీఫ్ ఉంటుంది అనమాట. అండ్ ఇదైతే కనుక స్టీల్ టైప్లో ఉంది. వుడ్ వచ్చేసి అయితే కనుక ఇట్లా పైన స్టైల్లో ఉంది. 2 డిఫరెంట్ దాంట్లో వచ్చాయన్నమాట. ఆల్రెడీ నేను యూజ్ చేస్తున్నాను. యాక్చువల్గా దీంతో నాకు కొంచెం చిక్కు పడుతుందేమో అనిపించింది అనమాట వాస్తవంగా చెప్పాలంటే. దానికోసం చిక్కు పడకూడదనే ఇది కొత్తగా ఆర్డర్ ప్లేస్ చేశాను. సో యూజ్
చేసి చెప్తాను ఇది కూడా ఎలా ఉంది ఏంటని. ఇది చిక్కు పడదండి, 100% నాకైతే కాన్ఫిడెంట్ ఉంది. అండ్ మంచి రిలాక్స్గా కూడా ఉంటుంది. ఆయిల్ అది రాసుకున్నప్పుడు కూడా మంచిగా మసాజ్ అవుతుంది అనమాట. ఈ 2 ప్రోడక్ట్స్ ఇది నేను యూజ్ చేస్తున్నాను కాబట్టి చెప్పగలను, ఇది దానికోసం అయితే ఉంది. నెక్స్ట్ అండి, బ్రషెస్కి సంబంధించినటువంటి 4 ప్యాక్ ఆఫ్ కిట్. ఇది ఎందుకు తెప్పించానో చెప్తాను. మనం ఎక్కడికైనా బయటికి వెళ్తున్నప్పుడు 4 మెంబర్స్ ఉంటే బ్రషెస్ అనేది ప్యాక్ చేసుకుంటూ ఉంటాం కదా. బ్రష్ అండ్ టంగ్ క్లీనర్ ప్యాక్ చేసుకుంటాం. ఎలా ప్యాక్ చేసుకుంటాం? మామూలుగా పెట్టాలంటే కనుక అన్నీ ఒక దగ్గర పెట్టేసుకుంటాం కదా. అలా కాకోకుండా కొంచెం హైజైన్గా ఎవరిది వాళ్ళకే సపరేట్గా ఉండేదానికైతే కనుక ఇది ఇలా ఉంటాయండి. ఒక్కళ్ళే వెళ్తున్నారు అనుకోండి, ఇద్దరు వెళ్తున్నారు అనుకోండి, ప్యాక్ ఆఫ్ 4 కదా, మనకు కావాల్సినవి వాడుకోవచ్చు. దీంట్లో ఒకటి బ్రష్, టంగ్ క్లీనర్, చిన్న పేస్ట్ ఉంటే కూడా వచ్చేస్తుంది. యాక్చువల్గా 10 రూపీస్ లాంటిది యూజ్ అండ్ త్రో పేస్ట్ ఉంటాయి కదా. అలా అయితే కనుక ఫ్యామిలీ అంటే జనరల్గా ఒక 4 మెంబర్స్ ఉంటారు కాబట్టి చక్కగా ఫుల్ ఫ్యామిలీకి సంబంధించి ఇలా ప్యాక్ ఆఫ్ 4 దట్టు డిఫరెంట్ కలర్స్ పైన ఇచ్చారు. ఇది లైట్ గ్రీన్, కొంచెం దానికన్నా డార్క్ షేడ్ గ్రీన్, ఇది బ్లూ అండ్ పింక్. కావాలంటే మీరు మార్కర్తో కూడా నేమ్స్ రాసేసుకున్నా కానీ పర్మనెంట్గా ఉంటాయండి. సో ఈ 4 కలిపి అయితే కనుక ఇట్లాగా ఒక సెట్ లాగా వచ్చింది. ఈజీ, చక్కగా పడుతుంది చూడండి. సో ఈజీ టు యూజ్, చిన్నపిల్లలకు కూడా చక్కగా వచ్చేసింది కాబట్టి ఎవరిది వాళ్ళు యూజ్ చేసేసుకుని ఇలా పెట్టేసుకుంటే జర్నీస్కి వాటికి అప్పుడైతే కనుక ఇక్కడక్కడ పడిపోకుండా, వేరే వాళ్ళు వాడిన దానికి ఇంకొకళ్ళు అంటుకోకుండా అయితే కనుక సేఫ్ సైడ్గా ఉంటాయి. ఆ వాటర్ అది కారుకోకుండా ఒక దగ్గర ఉంటాయి. ఈ ప్యాక్ ఆఫ్ 4 వెరీ రీజనబుల్ ప్రైస్లో వస్తుందండి. సీరియస్లీ కొంచెం జర్నీస్ చేసే వాళ్ళకి, కొంచెం హైజైన్ ఉండే వాళ్ళకైతే కనుక ఇది చాలా యూస్ఫుల్. నెక్స్ట్ కూడా ఇంకొకటి కూడా ఉందండి, ప్యాక్ ఆఫ్ 2లో అయితే కనుక నేను తెప్పించాను. ఇది కూడా బ్రష్ హోల్డర్ అండ్ సోపు హోల్డర్ అనమాట. స్పెషల్గా ఇట్లా బయటికి జర్నీస్కి వెళ్తున్నప్పుడు చాలా చాలా యూజ్ అవుతుందండి. దీంట్లో ఏంటంటే అన్ని బ్రషెస్తో పాటుగా, పేస్ట్తో పాటుగా ఒక దగ్గరే ఉండేలాగా అయితే కనుక ఇట్లా వచ్చేస్తుంది. సో ఇది కూడానండి చూసేదానికి కూడా చాలా నీట్ అండ్ చక్కగా కనబడుతుంది. మనం ఎవరి ముందు తీసుకున్నా కానీ చక్కగా నీట్గా ఉంటుంది ఒక దగ్గర. నెక్స్ట్ మనం ఇక్కడక్కడ పాడేయకుండా కూడా ఒక దగ్గర వాడుకున్న తర్వాత దీనిలో పెట్టుకున్నామంటే పేస్ట్ అండ్ బ్రషెస్కి కంప్లీట్గా ఫుల్ సెట్ ఆఫ్ హోల్డర్ విత్ హై క్వాలిటీ ప్లాస్టిక్ దాంతోనైతే కనుక బాక్స్ లాగా ఇలా వచ్చిందండి. దీంతో పాటు అయితే కనుక ఇంకొకటి వచ్చేసి సోప్కి. సోప్ ఎలా తీసుకెళ్తాం? మామూలుగా తీసుకెళ్లాలంటే ఏదైనా ఒక కవర్లో, లేకపోతే మనం వాడిన తర్వాత అది కొంచెం మంచి కాస్ట్లీ సోప్ అయితే అక్కడ వదిలిపెట్టలేము. పర్టికులర్గా ఏ హోటల్ రూమ్స్ లాంటివి, అఫ్కోర్స్ మనకి 3 స్టార్ 5 స్టార్ అయితే వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. బట్ చిన్నకి ఏమైనా తీసుకున్నామంటే మన సోప్ యూజ్ చేస్తాం కాబట్టి సో కొన్ని మనం మన పర్సనల్గా వాడే ఉంటాయి. అలాంటప్పుడు వదులుకోలేము. వాళ్ళది వీళ్ళది వాడుకోవడం మనకు నచ్చినప్పుడు స్పెషల్గా మీకు పర్సనల్గా మెయింటైన్ చేసుకోవడానికైతే ఇలాంటివి కూడా బాగుంటాయండి. కొంచెం వాటర్ అది ఉన్నా కానీ దీనిలోనే ఉండిపోతుంది. ఇలా డ్రై అయినాక కూడా చక్కగా మీరు పెట్టుకోవచ్చు. సో నేనైతే జస్ట్ ఐడియా చెప్తున్నానండి. కంప్లీట్ హైజైన్ పర్పస్ అయితే కనుక ఇది బాగుంటుంది. ఇది కూడా సోప్ హోల్డర్ 2 కలిపి ఒక ప్యాక్లోగా వచ్చింది. మనీ వర్త్ ప్రోడక్ట్స్ ఇవైతే కనుక. నెక్స్ట్ అండి, మనం స్పెషల్గా పెడిక్యూర్స్ చేసుకుంటున్నప్పుడు మనకి ఇట్లా దొరుకుతుంది కదా. దీంతో ఏంటంటే కొంచెంసేపు వేడి నీళ్ళలో నానబెట్టి మనం ఎప్పుడైతే కొంచెం నానబెట్టి తోముకుంటాం కదా, దాని తర్వాత అండి దీంతో తోమితే చాలా సాఫ్ట్గా అవుతాయండి. ఫుట్ అనేది అయితే కనుక సాఫ్ట్గా ఒక బేబీ సాఫ్ట్ లెగ్స్ లాగా అయితే కనుక అవుతాయి. తప్పకుండా దీన్ని అయితే మాత్రం ట్రై చేయండి. దీని బెనిఫిట్ చాలా ఉంటుంది. ఆల్రెడీ నేను వాడుతుంది. సో అంటే లైక్ దీంతో ఎట్లా అంటే స్మూత్ అవుతుందండి కంప్లీట్గా మనకి ఫుట్ అనేది. ఇది ఒకటి రికమెండ్ చేసేది. అఫ్కోర్స్ ఇది చాలా మందికి ఐడియా ఉంటుంది. యాక్చువల్గా నాది పాతగా అయిపోతే నేను రీసెంట్గానే తీసుకున్నాను మీషోలో. నాకు ఇది కూడా మనీ వర్త్ ప్రోడక్ట్ అనిపించింది కాబట్టి వీటిల్లో వేసాను అనమాట. మన లైఫ్కి, లైఫ్ స్టైల్కి చాలా యూస్ఫుల్ ప్రోడక్ట్స్ ఇవన్నీ కూడా. అండ్ ఎలాగో తెప్పించుకుంటున్నాను కదా అని చెప్పి 2 టంగ్ క్లీనర్స్ కూడా తెప్పించుకున్నాను. మీరు మామూలుగా తీసుకునే టంగ్ క్లీనర్స్ ఉంటాయి కదా, సో అలా కాకోకుండా కొంచెం ఈ టంగ్ క్లీనర్స్ పిల్లలకి అలవాటు చేస్తే కూడా కట్ అవ్వకుండా ఉంటాయి అనే దాంతోనైతే కనుక ఈ టంగ్ క్లీనర్స్ తెప్పించాను. జస్ట్ మీరు పట్టుకుని 4 ఐడియా ఉంటుంది కదా అండి. సో 2 అయితే వీటితో పాటే తెప్పించాను అనమాట. అండ్ ఇంకొకటి అయితే కనుక అండి, మామూలుగా చెవిలో ఎప్పుడైనా క్లీన్ చేసుకుంటూ ఉంటాం కదా, చెవులు క్లీన్ చేసుకునేటప్పుడు కంప్లీట్గా ఇది ఒక కిట్ ఒకటి తెప్పించాను. సేఫ్ సైడ్ ఈ పిన్నీస్లు, సూదులు, ఇంకా అంటే లైక్ నోస్ దగ్గర మనం వైట్ హెడ్స్, బ్లాక్ హెడ్స్ తీసుకోవడానికి వస్తాయి కదండి, లాంగ్ పిన్స్ ఉంటాయి కదా, వాటితో కూడా తీసుకుంటూ ఉంటారు. సో ఇవి సేఫ్ సైడ్ కాదు అనేసి అయితే కనుక నేను ఈ కంప్లీట్ ఒక కిట్ లాంటిది అయితే తెప్పించానండి. సో వీటితో అయితే కనుక చిన్నపిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ కొంచెం సేఫ్ సైడ్ ఉంటుంది. దాంతోపాటు లైట్ అనమాట, లైట్ వేసి చూసుకోవచ్చు మనం ఏమైనా కొంచెం ప్రాబ్లం ఉన్నా కానీ చూసుకునేదానికైతే కనుక ఈ లైట్ కూడా బాగా పనిచేస్తుంది అనేసి. సో ఇది మొత్తం అయితే కనుక సెట్ అండి.
డెఫినెట్గా ఇవన్నీ కూడా యూజ్ఫుల్లే మన లైఫ్ స్టైల్లో అయితే కనుక ఈ డిఫరెంట్ ప్రోడక్ట్స్ అన్నీ కూడా. సో ఓపెన్ చేస్తే అయితే కనుక అండి ఇవన్నీ డిఫరెంట్ లైక్ యూజ్ చేసుకునే తరీకాని బట్టి అయితే కనుక ఇది మెయిన్ పెట్టుకునేది అనమాట ఈ పిన్ అనేది. దీనికి ఈ 3 కూడా ఇట్లా స్క్రూ సిస్టంలో మనం దీనికి పెట్టేసుకోవడమే. సో జనరల్గా ఐడియా ఉండేవేనండి ఇవన్నీ కూడా, కానీ ఒక్కొక్కసారి ఏంటంటే మనం చెప్పినప్పుడు ప్రోడక్ట్స్ అవసరం అనేది గుర్తొస్తూ ఉంటుంది కాబట్టి సో నేను నా పర్సనల్ యూజ్ కోసం కొనుక్కున్నవి మీ వరకు అయితే కనుక షేర్ చేశాను అనమాట. అన్నిటికన్నీ ఉన్నాయి, నా అవసరాలకు తగినట్టుగానే ఉన్నాయి. దీంట్లో నేను ఎక్స్ట్రా కూడా ఏది వేస్ట్ మనీ చేయలేదని అనుకుంటున్నాను. మేబీ నాలాగా ఎవరైనా తీసుకోవాలనుకున్నప్పుడు తప్పకుండా అయితే కనుక మీరు ట్రై చేయొచ్చు. యాక్చువల్గా నాకు ఈ బ్రష్ అండ్ సోప్ హోల్డర్ బెనిఫిట్ అయితే కనుక రీసెంట్గా మేము తిరుపతి ట్రిప్కి అయితే వెళ్ళేసి వచ్చాం కదా అండి, ఆ టైంలో అయితే కనుక నాకు ఇది నిజంగా ఉంటే బాగుండు అనిపించింది. సో దానికోసం నేను ఇప్పుడైతే ఆర్డర్ ప్లేస్ చేసుకున్నాను. నెక్స్ట్ టైం నాకు ఇవి చాలా యూజ్ వస్తాయని అనుకుంటున్నానండి. ఓవరాల్గా అయితే కనుక మంచి ప్రోడక్ట్స్ తప్పకుండా ట్రై చేయండి. వీటన్నిటి లింక్స్ డిస్క్రిప్షన్లో ఉన్నాయి. అండ్ నా ఇయర్ రింగ్స్, నా డ్రెస్ డీటెయిల్స్తో పాటుగా మిగిలిన అన్ని డీటెయిల్స్ కూడా పెడతాను. మరో వీడియోలో రేపు కలుద్దాం. థ్యాంక్ యూ, టేక్ కేర్, హ్యాపీ షాపింగ్, బాయ్ బాయ్.